అందరికి నమస్తే. నమస్తే అన్న. ఏ ఊరు మీది? నూతకి గ్రామం. ఎండలు బాగా వేడివేడిగా ఉన్నాయి, రాజకీయాలు కూడా అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 2 సంవత్సరాల కూటమి పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి పాలనలో జనం బాగా వ్యతిరేకతగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళకి ఏ పథకాలు పనులు కూడా అవ్వట్లేదు అని చెప్పేసి చాలా డిసప్పాయింట్గా ఉన్నారు. మీరేం పని చేస్తారు? వ్యవసాయం పని చేస్తారు. మీకు 2019 నుంచి 24 దాకా బాగుందా? చాలా బాగుంది. ఎట్లా వ్యవసాయానికి సంబంధించి ఎట్లా బాగుంది? వైఎస్ జగన్ గారి హయాంలో ఏ విధంగా బాగుంది? రైతు భరోసా కానీ, రైతులకు ఎరువులు కానీ, సబ్సిడీ విత్తనాలు కానీ, ఉచిత కరెంటు కానీ, అన్ని రకాలుగా కూడా రైతులకు బాగుంది. ఇన్పుట్ సబ్సిడీ కానీ అన్ని రకాలు కూడా జగన్ గారి గవర్నమెంట్లో చాలా బాగుంది. ఇప్పుడు రైతులకు అసలు ఏమి సబ్సిడీలు కానీ లేకపోతే రైతు బంధు కానీ ఇలాంటివి ఏమి అందట్లేదా? రైతు భరోసా 2 సంవత్సరాలది 1 సంవత్సరం వేశారు, అది కూడా కటింగ్లతో వేశారు. 2 సార్లు వేశారు. పిఎం కిసాన్ ఇచ్చింది ఫస్ట్ ఇయర్ ఇచ్చింది కూడా ఆపేశారు, అది వేయలేదు. తర్వాత ఎరువుల ధరలు కూడా చాలా పెరిగిపోయినాయి, కరెంటు కోతలు ఉన్నాయి, కరెంటు రేట్లు పెరిగినాయి, అన్ని కూడా యూనిట్లోకి వచ్చి చాలా పెంచేశారు. విత్తనాలు దొరకట్లేదు. రైతు భరోసా కేంద్రానికి వెళ్తే అసలు పట్టించడం లేరు. ఒక యూరియా కట్ట కోసం గంటల తరబడి రోజుల తరబడి నిలబడే రోజులు ఉన్నాయి ఇప్పుడు. ఓకే, మీ రైతుల సమస్యలు అయితే ఎవరిని అడిగినా కానీ అట్లాగే చెప్తున్నారు. ఓకే, దాని గురించి అయితే ఇబ్బంది. మిగతా పరిపాలన, మిగతా విషయాల్లో కూటమి పాలన ఎలా ఉంది? అసలు మీరు అంటే వైఎస్ జగన్కి చాలా ఫేవర్గా చెబుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో, చంద్రబాబు గారి హయాంలో, ఇద్దరు హయాంలో ఈయన దాంట్లో ఏది ప్లస్ లేవా, ఆయన దాంట్లో ఏది మైనస్ లేవా? జగన్మోహన్ రెడ్డి గారు ఫేవర్గా చెప్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులకే ఎక్కువ పనిచేశారు. ఇప్పుడు నూతక గ్రామంలో వచ్చి రైతు వారీగా మాకు తెలిసిన ఒక రైతు ఉన్నాడు, ఇన్పుట్ సబ్సిడీ పెట్టుకుని 9 ఎకరాలకి అతనికి 50,000 లెక్కన 4 లక్షల వచ్చినాయి. అలా ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలకి, వైఎస్ఆర్ కార్యకర్తలు ఒక్కరికి కూడా పని చేసారని చూపించండి ఎవరైనా సరే. ఎవరికి ఒక్కరు కూడా చేయించలేదు, ఎవరికి ఒక్క పని కూడా అవ్వట్లేదండి. అసలు బేసిక్గా ఏంటంటే టీడీపీ అనే స్టాంప్ ఉంటేనే చేస్తున్నారు పనులు వాళ్ళు. కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా మాకు కూడా పనులు అవ్వట్లేదు అంటున్నారు. వాళ్ళకి అవుతున్నాయండి, అన్నీ అవుతున్నాయి వాళ్ళకి. లోకల్ నాయకులు వచ్చి వాళ్ళు వెళ్ళి ఇది మనోళ్ళు అని చెప్తేనే వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు. వాళ్ళు కన్ఫామ్గా అవుతున్నాయి పనులు. 2029 ఎట్లా ఉండిద్ది? ఇప్పుడున్న మూమెంట్ని బట్టి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందండి. ప్రజలు బాగా అసంతృప్తిలో ఉన్నారు, పథకాలు రావట్లేదని. అమ్మఒడి కానీ, అమ్మఒడి అంటే తల్లి వందనని పెట్టారు, ఆ అమౌంట్ కూడా ఒక్కొక్కరికి 6,000, 7,000 పడ్డాయి కూడా ఉంది. కొంతమంది అంటే బేసిక్గా 13 అని చెప్పారు, 6,000, 7,000, 9,000 పడ్డాయి. 2 విడతలుగా వేస్తున్నాం. 1 విడత వేసారు, 2 విడత ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు అది 1 ఇయర్ ఎత్తేసారు. ఫస్ట్ ఇయర్ ఆపేశారు, సెకండ్ ఇయర్ బిట్లుగా వేసి పెడతారు వేసారు కటింగ్లతో. ఇప్పుడు 3rd ఇయర్ వచ్చింది, ఎలా చేస్తారో తెలియదు. ఈ ఆధార్ యాడింగ్ కానీ, మ్యాపింగ్ కానీ మళ్ళీ కొత్త రూల్స్ పెడుతున్నారు. వీటి వల్ల కూడా కొంతమందికి క్లోజ్ చేసే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు. అమరావతి గురించి మీ కామెంట్ ఏంది? ఒక మాటలో చెప్పాలంటే మంచిదా కాదా? అమరావతి అనేదండి, అది అమరావతికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వ్యతిరేకం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏంటంటే, కేంద్రం ఇచ్చిన డబ్బులతో వెంచర్లు కానీ, అసెంబ్లీ అనేది, హైకోర్టు ఇలాంటి కట్టి వెంచర్స్ వదిలేస్తే రైతు అనేది వెళ్ళి కంపెనీలతో మాట్లాడుకుంటాడు. రైతుకు ఉపయోగం, కానీ భూములు కొని మీరు కంపెనీలకు ఇస్తే రైతుకి ఏం ఉపయోగం ఉండదు కదా. దానివల్ల రైతు నష్టపోతాడు, కానీ ఇతే రిలేటర్లే బాగుపడతారు, కంపెనీలు బాగుపడతారు. దానివల్ల ఇబ్బంది ఉండదు. నేల కూడా అందుకు అనుకూలం కాదు. ఇప్పుడు 2024 వరదలు వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డారండి అమరావతి వల్ల. మావిగానికి జనాలు ఎట్లా ఉంది? పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? మావిగన్ అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి అని, పోర్ట్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, బైపాస్ హైవే కానీ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఆల్రెడీ డెవలప్ ఏరియాలో పెడితే కొంత పెట్టవచ్చు. అమరావతి అనేది ఏంటంటే 0 నుంచి డెవలప్ చేయాలి కాబట్టి ఎక్కువ పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు వాటర్ కానీ, కరెంట్ కానీ ఇవన్నీ పెట్టుకుంటేనే వీటికే 2 లక్షలు అవుతాయి, 2 లక్షల కోట్లు అవుతాయి. మిగతా మొత్తం డెవలప్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? అదే మావిగన్ అనుకుంటే ఆల్రెడీ డెవలప్ ఏరియా కాబట్టి అంత పెట్టుకోకుండా కొంత పెట్టుకుంటే సరిపోతుందని ప్లాన్ బిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఏదైనా మీరు సలహా ఇవ్వాలి అనుకుంటే ఈ 2 సంవత్సరాలకైనా కానీ ఏం సలహా ఇస్తారు? సలహా అంటే అన్ని పథకాలు ఎవరికి ఇబ్బంది లేకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా సక్రమంగా రైతు వారికి కానీ, విద్యార్థులుగా కానీ అన్ని రకాలుగా కూడా తారతమ్యాలు లేకుండా చూపిస్తే ఏదైనా మార్గం ఉంటుందండి. లేదంటే మాత్రం కష్టం. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట. అతని గురించి నేను చెప్పేది కూడా ఏముండదు అసలు. ఆ కూటమిలో భాగమనే అనుకుంటున్నారా? కూటమిలో భాగం అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు వేరే పార్టీకి లీడర్గా కనిపిస్తున్నారా, కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలా కనపడుతున్నారా? మీకు చంద్రబాబు గారి టీడీపీలో ఎమ్మెల్యేలా కనపడుతున్నారు. అతను టీడీపీ కొవ్వొత్తే కదండి, ఇంకా సపరేట్ లీడర్ ఏమన్నా? అతను పార్టీ పెట్టిందే చంద్రబాబు గారి కోసం, పెట్టించిందే చంద్రబాబు గారు. ఇంకా ఆయన కోసం పనిచేస్తారు, కానీ ఈయన కోసం, ఈయన కార్యకర్తల కోసం, ఈయన కులం కోసం పనిచేయడు ఆయన. ఓకే, థ్యాంక్ యూ అండి.